హలో. హాయ్ అండి. నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్‌కి స్వాగతం. సో, ఈరోజు విజయవాడ సిటీలో టాప్ బెస్ట్ ఏరియాస్‌లో 20 డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్‌ని ఈ వీడియోలో చూపించబోతున్నామండి. సో, ఇవి మాత్రమే కాదు, ఇలాంటి ప్రాపర్టీస్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పటికే మేము 2300 పైగా వీడియోస్‌ని అప్‌లోడ్ చేసాం. సో, ఒక ఛానెల్‌లో సరిపోవట్లేదని ఇంకో ఛానెల్ కూడా పెట్టాం. అది కూడా సరిపోవట్లేదని ఇంకో ఛానెల్ కూడా పెట్టాం. సో, ఈ విధంగా ప్రాపర్టీస్ అయితే చాలా ఉన్నాయి. డైలీ ఒక 3 వీడియోస్ కంటే ఎక్కువే అప్‌లోడ్ చేస్తున్నాం. సో, అవి కస్టమర్స్ చూడడానికి వ్యూస్ అంటే ఒక వీడియో చూడడానికి ఒక కస్టమర్‌కి టైం సరిపోదు. అలాంటిది ఒక 4, 5 వీడియోలు పెడితే గనక సో, ఆ వ్యూస్ అనేది రావు. సో, అందు గురించనే మేము వేరియంట్ ఛానల్స్‌లో వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాం. సో, వీటిని మిస్ కాకుండా ఉండాలని చెప్పేసి ఇలాగా అన్ని వీడియోస్‌ని కలిపి పెట్టాల్సొస్తుంది. సో, ఇవి అసలు మిస్ చేసుకోవద్దండి. చాలా మంచి ప్రాపర్టీసు. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు వస్తూనే ఉంటాయి. సో, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా సీరియల్ నంబర్‌ని, యాడ్ నంబర్‌ని మాకు తెలియజేయండి. వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఈ ప్రాపర్టీ మనకి సేల్‌కొచ్చిందండి. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్‌లో ఉంటుంది. విజయవాడ ఏలూరు రోడ్డుకి, బంద రోడ్డుకి మధ్యలో ఉండే నక్కల రోడ్డుకి, సూర్యారావుపేటకి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్‌లో సేల్‌కొచ్చిన ప్రాపర్టీ అండి. టోటల్ ఫుల్లీ కమర్షియల్ ప్రాపర్టీ. నెలకి రూ. 1,30,000 రెంట్ అయితే వస్తుందండి. 100 గజాల కమర్షియల్ బిల్డింగు. సో, ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు 20 మనకి లోతైతే వస్తది. 45 రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఉంటది. రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఎక్కువనమాట. సుమారుగా 10-15 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి. 100 గజాల్లో కట్టారు. G+2 ప్లస్ పైన రేకుల షెడ్ హౌసు. టోటల్‌గా కమర్షియలేనండి. సో, ఇది మనకి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీగా యూజ్ అవుతుంది. 2,60,00,000 సేల్‌కొచ్చింది. నార్త్, వెస్ట్ 2 రోడ్ల కార్నర్‌లో ఉండే కమర్షియల్ బిల్డింగు. సో, మంచి ప్రైమ్ లొకేషన్ సిటీ సెంటర్‌లో ఉంటుందండి. సో, ఎవరైతే రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా తీసుకోండి. డాక్యుమెంట్స్ పరంగా, లీగల్ పరంగా గాని, ప్లాన్ పరంగా గాని అంతా క్లియర్‌గా ఉంది కాబట్టి బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సూర్యారావుపేట ఏరియాలో సేల్‌కొచ్చిందండి. పుష్ప హోటల్ సెంటర్‌కి, నక్కల్ రోడ్‌కి మధ్యలో ఉండే సూర్యారావుపేట సెంటర్‌లో అనమాట. సో, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అండి. ఇది అప్రాక్స్ 20 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా స్ట్రక్చర్ పరంగా చాలా బావుంది. సో, ఇది చాలా పెద్దగా స్పేషియస్‌గా ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉండే ఫ్లాటు. 1100 ఎస్ఎఫ్టీ వస్తది డాక్యుమెంట్ పరంగా. 900 ప్లింత్ ఏరియా వస్తది. దీనికి కార్ పార్కింగు, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నాయండి. రీసెంట్‌గా ఈ ఫ్లాట్‌ని రెనోవేషన్ చేయించారండి మొత్తం అంతా కూడా. సో, ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అనేది లేదండి. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగు. వుడ్ కబోర్డ్స్ అనేవి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి. సో, మనకి అన్ని చోట్ల కాదు గానీ, సో, మనకు కొంతవరకు వుడ్ కబోర్డ్స్ కూడా చేసున్నాయి. సీలింగ్ వర్క్ అనేది లేదండి. సో, 49 గజాలు అన్‌డివైడెడ్ షేర్‌గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో, మంచి ప్రైమ్ లొకేషన్ అండి సిటీ సెంటర్‌లో. ఈ ప్రాపర్టీ మనకి రూ. 50,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్‌కి డైరెక్ట్ ఓనర్ సేల్‌కొచ్చింది. ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఉండే ఫ్లాట్ అనమాట. సో, అపార్ట్మెంట్ ఫ్లాట్ కాబట్టి దీనికి అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయి. మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి. సిటీ సెంటర్ నక్కల్ రోడ్‌కి సో, అదేవిధంగా డోనకల్ రోడ్‌కి పక్కనే ఉండే సూర్యారావుపేట ఏరియాలో సేల్‌కొచ్చిన ఫ్లాట్ అండి. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాటు. సో, బెడ్‌రూమ్స్ గాని, హాల్ గాని, డైనింగ్ గాని, కిచెన్ గాని, ఈ విధంగా అంతా కూడా చాలా పెద్దగా స్పేషియస్‌గా ఉన్నాయి. థర్మాకోల్ సీలింగ్ చేసుంది. అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. బాత్రూమ్స్ లోపల కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది చేయించారు రీసెంట్‌గా. వెస్టర్న్ కమోడ్ వచ్చిందండి. సో, లోపల డోర్స్ అనేవి బాత్రూమ్స్‌కి యూపీవీసీ డోర్స్ ఇచ్చారు. ఎంట్రన్స్ సింహద్వారం టేకు సింహద్వారం. లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ వచ్చాయి. చూస్తున్నారు గదా! ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. సో, టోటల్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కబోర్డ్స్ అన్నీ కూడా చేసున్నాయండి. ఓల్డ్ ఫ్లాట్ అయినా కూడా స్ట్రక్చర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇంకో 20-30 ఇయర్స్ మనకు లైఫ్ అనేది ఉండొచ్చు. ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ అనమాట. బట్టలవి ఆరేసుకోవడానికి సేఫ్టీగా మనకి ఐరన్ గ్రిల్ గూడా ఉందండి. సో, ఎక్కడా కూడా ఎటువంటి మెయింటెనెన్స్ అనేది లేదు. మనకు వర్క్ అనేది ఇన్వెస్ట్ చేయాలి ఇక్కడ అనడానికి ఏమి లేదు. చుట్టూ గూడా సొందుంది కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బావుంటుందండి. చూడవచ్చు మీరు ఫ్లాట్‌ని. సో, ఇది మనకి వాష్ ఏరియా అనమాట. వాష్ ఏరియా స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. ఫ్లాట్ చుట్టూ గూడా సొందనేది ఉంది. సో, ఇప్పుడు ఫ్లాట్స్ అయితే ఈ విధంగా ఉండట్లేదు. మొత్తం అంతా కూడా చీకటిగా ఉంటుంది. అంతా కూడా మూసుకుపోయి. చూడవచ్చు మీరు ఇదంతా కూడా. ఈ డైనింగ్ స్పేసు. సో, హాలు, డైనింగ్ అన్నీ కూడా చాలా పెద్దగా వచ్చాయండి. చూస్తున్నారు గదా! నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుణదల ఏరియాలో ఏలూరు రోడ్డుకి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్‌లో సేల్‌కొచ్చిందండి. 14 ఫీట్ రోడ్ ఫేసింగ్‌లో ఏలూరు రోడ్ నుంచి మేబీ ఉంటే గనక జస్ట్ ఒక 50 మీటర్ డిస్టెన్స్ అండి. చాలా దగ్గరగా ఉంటుంది. సో, ఈ ఏరియాలో మనకి 248 గజాల ప్రాపర్టీ సేల్‌కొచ్చింది.
ఇది వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 40 వెడల్పు, 55 లోతు ఉంటుంది. బిట్ స్క్వేర్ బిట్ అనమాట. సో, ఇది మొత్తం 5 సెంట్లు. సెంటు రూ. 30,00,000 చొప్పున సేల్‌కొచ్చిందండి. అయితే ఇది బీ ఫార్మ్ ల్యాండు. రిజిస్టర్డ్ ప్రాపర్టీ కాదు. బీ ఫార్మ్ ల్యాండ్ అనమాట. సో, ఏలూరు రోడ్డుకి దగ్గరగా ఒక కమర్షియల్ గోడౌన్ కావాలి. లేదంటే గనుక ఒక పెద్ద హౌస్ కట్టుకోవాలి అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి. గుణదల ఏరియాలో ఏలూరు రోడ్ నుంచి దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ అండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఓపెన్ ల్యాండ్ ప్రస్తుతానికి రేకుల షెడ్స్ ఉన్నాయి గానీ, ఇంకిది ల్యాండ్ కిందే. మనం ల్యాండ్ కిందే తీసుకోవాలి. 14 ఫీట్ రోడ్ ఫేసింగ్‌లో వచ్చింది. ఎవరైతే ఏలూరు రోడ్డు దగ్గరలో ప్రాపర్టీ కావాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఏలూరు రోడ్ ఫేసింగ్‌లో కమర్షియల్ ప్రాపర్టీ అండి. సో, దీనికి నెలకి రూ. 30,000 రెంట్ వస్తుంది. 1,25,00,000కి సేల్‌కొచ్చిన లో కాస్ట్ ప్రాపర్టీ. మొత్తం 73 గజాల జీ+1 ప్రాపర్టీ అండి. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 14 వెడల్పు, 48 లోతు ఉంటుంది. కింద పైన కూడా షాప్స్ ఉంటాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్‌కి 25,000 పైన 5,000 మొత్తం 30,000 రెంట్ వస్తుంది. నార్త్ ఫేసింగ్‌లో ఉండే ప్రాపర్టీ అండి. 1,25,00,000కి సేల్‌కొచ్చింది. ఏలూరు రోడ్డు ప్రైమ్ లొకేషన్‌లో విజయవాడ టు ఏలూరు రోడ్డు ఫేసింగ్‌లో ఉండే కమర్షియల్ ప్రాపర్టీ అనమాట. అయితే ఇది సింగిల్ డాక్యుమెంట్ ప్రాపర్టీ అండి. సో, ఇంతకుముందు ఎన్టీఆర్ పట్టాలాగా ఉండేది. ఆ తర్వాత వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ సింగిల్ డాక్యుమెంట్ ప్రాపర్టీ కాబట్టి ఇది మీకు ముందుగానే తెలియజేస్తున్నాం. దీని ప్రకారంగా మీరు ఓకే అనుకుంటే ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు. ఎవరైతే సిటీలో లో కాస్ట్‌లో రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్, బిల్డింగ్ అంతా కూడా బావుందండి. స్ట్రక్చర్ పరంగా అంతా బానే ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో షాపు. ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా దీన్ని షాప్ పరంగానే యూజ్ చేస్తున్నారు. అయితే దీనికి రూ. 5,000 రెంట్ వస్తుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్‌కి 25,000 వస్తుంది. మొత్తం 30,000 చేతికొస్తుంది. రేట్ ఏమి ఫైనల్ కాదు. మాట్లాడుకోవచ్చండి. చూస్తున్నారు కదా! పైన రేకుల షెడ్ టైప్ వచ్చింది. సో, చాలా మంచి రెంటల్ ప్రాపర్టీ అండి. ఏలూరు రోడ్ ఫేసింగ్‌లో ఉంటుంది. కమర్షియల్ ఏరియా అంతా కూడా. రోడ్ అంతా కమర్షియల్ జోన్ అండి. డైరెక్ట్‌గా ఏలూరు రోడ్ ఫేసింగ్‌లో ఉండే ప్రాపర్టీ. ఇదంతా కూడా ఏరియా అండి. పైన రేకుల షెడ్ ఉంది. ఇది కూడా రెంట్స్ పరంగా యూజ్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. రన్నింగ్ రెంట్స్‌తోనే సేల్‌కొచ్చిందనమాట ఈ ప్రాపర్టీ. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే గనక ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ వన్ టౌన్ కనకదుర్గమ్మ గుడికి, వన్ టౌన్ మార్కెట్‌కి మధ్యలో ఉండే బ్రాహ్మణ వీధి ఏరియాలో సేల్‌కొచ్చింది. అంటే మన దుర్గమ్మ గుడి కొండ పక్కనే ఉంటదనమాట ఈ బ్రాహ్మణ వీధి అనేది. సో, ఈ ఏరియాలో మనకి 140 గజాల ల్యాండ్ సేల్‌కొచ్చింది. సో, ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు 33 వెడల్పు, 45 లోతైతే ఉంటదండి. ఇది 6 అడుగుల సందుదారనమాట. డైరెక్ట్‌గా రోడ్డేం కాదు. అయితే ఇక్కడ ఏరియా అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషను. ఇది గజం రూ. 90,000 చొప్పున ఈ ల్యాండ్ అయితే సేల్‌కొచ్చిందండి. బ్రాహ్మణ వీధిలో మన గురు సైకిల్ షాప్ ఉంటది. దీని పక్కనే ఉంటదండి. గురు సైకిల్ షాప్ అనేది ఫేమస్ అనమాట ఇక్కడ. సో, దీని పక్కనే ఉండే మంచి కమర్షియల్ ఏరియాలో సేల్‌కొచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి. సో, ఇది బయటికి వెళ్ళడానికి నడకదారి. ఇక్కడ మనకి మున్సిపల్ వాటర్ కనెక్షను, అండర్‌గ్రౌండ్ డ్రైనేజు ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలున్నాయి. బండి వెళ్తదండి లోపలికి. అయితే పార్క్ చేయాలంటే కొంచెం ఇబ్బందవుతుంది. ఇదొకటే మైనస్ పాయింటు. ఎదురుగా కనబడే తార్ రోడ్డు మనం కింద ముందు చూపించింది. సో, ఇది బ్రాహ్మణ వీధనమాట. సో, ఈ ఏరియాలో సేల్‌కొచ్చిన మంచి ఓపెన్ ల్యాండ్ అండి. సో, ఎవరైతే వన్ టౌన్ ఏరియాలో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా వన్ టౌన్ బ్రాహ్మణ వీధి ఏరియాలోనే సేల్‌కొచ్చిందండి. సో, యాజ్ ఇట్ ఈస్‌గా ఇంతకుముందు చెప్పినట్టుగా దుర్గమ్మ గుడికి, వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్‌కి, ఇటువైపున చిట్నగర్‌కి మధ్యలో ఉండే బ్రాహ్మణ వీధి. సో, ఇక్కడ వైసీపీ లీడర్ ఇంతకుముందు మనకి లాస్ట్ టైమ్ మినిస్టర్‌గా కూడా చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ అని. సో, ఈ ఏరియాలోనే ఉంటారాయన. సో, ఇది జస్ట్ ల్యాండ్ మార్క్ కోసం చెప్తున్నాను. ఇది పార్టీ కోసం కాదు. సో, ఈ ఏరియాలో మనకి బిల్డింగ్‌తో పాటుగా సేల్‌కొచ్చిందండి. సౌత్ ఫేసింగ్ బిల్డింగ్. బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే. కానీ స్ట్రక్చర్ పరంగా బావుంది. సో, ఇది 14 ఫీటు రోడ్డండి. 14 ఫీట్ రోడ్డు. మొత్తం 160 గజాల్లో ఉండే జీ+2 బిల్డింగు. రోడ్డు ఫేసింగ్ వెడల్పు తక్కువ. 20 వెడల్పు, 75 లోతు ఉంటుంది. ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి దీన్ని ఒక పోర్షన్ లాగా కన్‌స్ట్రక్షన్ చేశారు. అయితే ఇక్కడ కమర్షియల్‌గా యూజ్ చేయడానికి కూడా బావుంటదండి. సో, చూస్తున్నారు కదా! ఈ ప్రాపర్టీ మనకి సేల్‌కొచ్చింది. ఎవరైతే విజయవాడ వన్ టౌన్ ఏరియాలో ఒక బిల్డింగ్ కావాలి, మాకు ఓల్డ్ బిల్డింగు లేదా స్థలం కావాలనుకునే వాళ్ళు కూడా తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోండి. గుంటూరు వారి లైన్ దగ్గరలో ఉండే మంచి ప్రైమ్ లొకేషను బ్రాహ్మణ వీధి, వన్ టౌన్ ఏరియా. 14 ఫీట్ రోడ్‌లో సేల్‌కొచ్చింది. బిల్డింగ్ అంతా కూడా స్ట్రక్చర్ పరంగా బావుందండి.
ఈ విధంగా మనకి G+2 బిల్డింగ్ ఉంటది. పూర్తి వీడియోస్ ఆల్రెడీ మేము చేసాము. మీరు పూర్తిగా వీడియో మొత్తం చూడాలి, బిల్డింగ్ మొత్తం అనుకుంటే జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమేనండి. సో, 25 వీడియోస్ కాబట్టి వీడియో లెంత్ పెరిగిపోద్ది. సో, జస్ట్ ఏదో ఒక శాంపుల్‌గా మాత్రమే చూపిస్తున్నాం. ఒక డెమో లాగా. పూర్తి వీడియోస్ ఆల్రెడీ లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్‌ని మీరు చూడవచ్చు. పూర్తి వీడియో చూడాలనుకుంటే. ఇందులో జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలియజేస్తున్నాము. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్‌ని మా ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నామండి. సో, వాటి అప్డేట్స్‌ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్‌ని యాక్టివ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. వాళ్ళు ఈ ఏరియాలో ఉంటే గనక వాళ్ళకి ఈ ప్రాపర్టీ నచ్చితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వంటగది అంటే ఒక హాలు, ఒక 2 బెడ్‌రూమ్‌లు, ఒక వంటగదిలాగా ఇచ్చారు. అన్నీ కూడా స్పేషియస్‌గా ఉన్నాయి గదులన్నీ కూడా. చాలా హైట్ అండ్ స్లాబ్ అంతా కూడా చూడొచ్చు ఇక్కడ మీరు. ఇదొక ప్రాపర్టీ అనమాట. హైట్ చూసారు కదా! ఫ్లోరింగ్ అంతా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇది గజం రూ. 1,00,000 చొప్పున సేల్‌కొచ్చింది. మొత్తం మనకి 120 గజాల్లో ఉండే ప్రాపర్టీ అనమాట. సో, నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డు ప్రైమ్ లొకేషన్ అయిన పోరంకి ఏరియాలో ఓల్డ్ హౌస్ ఒకటి సేల్‌కొచ్చిందండి. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 36 వెడల్పు, 42 లోతు ఉండే 168 గజాల ఓల్డ్ బిల్డింగు. ఇది 40 అడుగుల రోడ్డుకి రెండో ఇల్లొస్తది. ఇంటి ముందు 20 అడుగుల రోడ్డుంది. పడమర ఫేసింగ్‌లో ఉండే బిల్డింగ్ అనమాట. ఇది మనకి రూ. 85,00,000కి సేల్‌కొచ్చింది. రేట్ ఏమో ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు. ఓల్డ్ బిల్డింగేనండి. ఆల్మోస్ట్ కట్టి 20 ఏళ్ల పైనే అయిందండి కట్టేది. స్ట్రక్చర్ పరంగా బానే ఉంది. ఉంచుకోవచ్చు. రెనోవేషన్ వర్క్ అవి చేయించుకొని యాజ్ ఇట్ ఈస్‌గా బిల్డింగ్ అంతా కూడా వాడుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. పోరంకి ఊళ్ళో అనమాట సేల్‌కొచ్చింది. బందర్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ అండ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో, ఎవరైతే మన విజయవాడ బెంజ్ సర్కిల్‌కి అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్‌కి, కాలేజెస్‌కి దగ్గరగా ఒక హౌస్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా పోరంకి ఏరియాలో హౌస్‌ని తీసుకోండి. ఇది ఇప్పుడే గాదు ఫ్యూచర్‌కి కూడా డెవలప్‌మెంట్‌కి కూడా చాలా స్కోప్ ఉన్న ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. 85,00,000 చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు. 168 గజాలనమాట. మంచి కొలతలో ఉందండి. బిల్డింగు మనకి లోపల గదులు కూడా చాలా బాగా డిజైన్ చేశారు. హాల్ గాని, బెడ్‌రూమ్స్ కానీ, వంటగది గాని ఈ విధంగా వుడ్ కబోర్డ్స్ అయితే లేవు గానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా బావుంది. ఓల్డ్ బిల్డింగ్ అని మనం అనుకోవడమే గానీ లోపలంతా కూడా ఎక్కడెక్కడ అసలు మనకి క్రాక్ అనేది లేదండి బిల్డింగ్‌కి. క్రాక్స్ అనేవి లేవు. మంచిగా చిన్న చిన్న మైనర్ వర్క్‌లనేవి చేయించుకొని పెయింటింగ్ చేయించుకుంటే చాలా బావుంటది బిల్డింగు. ఈజీగా 20, 25 ఇయర్స్ మనకి వెళ్ళిపోద్ది. చుట్టూ కాంపౌండ్ వాల్ అంతా కూడా చాలా బావుంది. ఇంటి చుట్టూ కూడా సందయితే వదిలారు. చూస్తున్నారు గదా! ఈ విధంగా బిల్డింగ్ అంతా కూడా చాలా బావుంది. హాల్ స్పేస్ కానీ, బెడ్‌రూమ్స్ కానీ ప్రతిది కూడా చూడొచ్చు ఇక్కడ మీరు. ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట. సీలింగ్ వర్క్ లేవు. వుడ్ కబోర్డ్స్ ఒకటి లేవు. బిల్డింగు ఓన్‌గా కట్టుకున్న బిల్డింగ్‌కి అది కూడా మనకి ఒక 10 ఇయర్స్ బిఫోర్ కట్టిన బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది చాలా బావుంటదండి. సో, ఆ రోజుల్లో వాడే సిమెంట్ గాని, ఐరన్ గాని, సో, ఇసుక గాని, ఇటక గాని అన్నీ గూడా ఒక మంచి నంబర్ 1 క్వాలిటీతో ఉండేవి. ఇప్పుడు ఆ క్వాలిటీ అనేది రావట్లేదు. అందు గురించి ఓల్డ్ బిల్డింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకునేది విజయవాడ బంద రోడ్డు తాడికడప ఏరియాలో ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ అండి. చాలా మంచి క్లాస్ ఏరియా. ఫ్యూచర్‌లో కూడా డెవలప్‌మెంట్‌కి స్కోప్ ఉన్న ఏరియా. చుట్టూ గూడా రెసిడెన్షియల్ జోనే. సో, ఇలాంటి ప్రైమ్ లొకేషన్‌లో 20 ఫ్లాట్స్ అయితే మనకి సేల్‌కున్నాయి అపార్ట్మెంట్‌లో. కార్ పార్కింగు, లిఫ్టు, చుట్టూ కూడా కాంపౌండ్ వాలు, వాకింగ్ ట్రాకు, సో, మనకి వాచ్‌మెను, సెక్యూరిటీ ఈ విధంగా అన్ని రకాల సేఫ్టీ ప్రొటెక్షన్స్ తోటి ఫ్లాట్ అయితే సేల్‌కొచ్చిందండి. టోటల్ సేఫ్టీ మనకి 1050 ఎస్ఎఫ్టీ వస్తది. 800 ప్లింత్ ఏరియా వస్తది. 40 స్క్వేర్ యార్డ్స్ అన్‌డివైడెడ్ షేర్‌గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో, దీనికి రూ. 16,000 రెంట్ కూడా వస్తదండి. సో, అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట. చూస్తున్నారు గదా! ఏరియా అంతా గూడా తాడిగడప ఏరియాలో బందర్ రోడ్‌కి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్‌లో అనమాట. సేల్‌కొచ్చిన ఫ్లాట్ అండి ఇది. బందర్ రోడ్‌కి చాలా దగ్గరగా ఉంటది. 100 ఫీటు రోడ్ నుంచి కేవలం ఒక 50 మీటర్ల దూరంలో ఉండే ఫ్లాట్ అనమాట. 35,00,000కి సేల్‌కొచ్చింది. 20 ఫ్లాట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మీకు ఎన్ని ఫ్లాట్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నంబర్‌ని సంప్రదించండి. లోపల వీడియో ప్రస్తుతానికి అవైలబుల్‌గా లేదు. నెక్స్ట్ టైమ్ ఆ వీడియో కూడా తీసి మీకు ప్రొవైడ్ చేస్తామండి. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కార్పొరేషన్ సింగనగర్ దగ్గర ఉండే వుడా కాలనీ పాయికాపురంలో సేల్‌కొచ్చిన లో కాస్ట్ ప్రాపర్టీ అండి. అంటే ఇవి 2 ప్రాపర్టీల కింద మనం మాట్లాడుకోవచ్చు. సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు 44 వెడల్పు, 45 లోతు ఉంటుంది. సో, ఇది 110, 110 గజాల కింద తీసుకుంటే 2 బిట్లవుతాయి. మొత్తంగా ఇప్పుడు ఇది 220 గజాలనమాట. మొత్తంగా తీసుకుంటే గనక 220 గజాలు 60,00,000 అవుతుంది. లేఅవుట్ ల్యాండ్ అనమాట. లేదు విడివిడిగా మేమిద్దరం తీసుకుంటాము. లేదా విడివిడిగా మన దగ్గర పార్టీలు మేము ప్రొవైడ్ చేస్తాం. ఆ విధంగా తీసుకుంటారంటే 110 గజాలు, 110 గజాలు. అంటే 22, 45 కొలతలో వస్తది. 2 రోడ్లు కార్నర్ కింద మనం చేసుకోవచ్చు. సౌత్, వెస్ట్ కింద చేసుకోవచ్చు దీన్ని. ఇది మనకి లేఅవుట్ ల్యాండు.
సో, వెంటనే మనం ప్లాన్ అప్రూవల్ తీసుకొని బ్యాంక్ లోన్ తీసుకొచ్చి కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. 33 అడుగుల రోడ్ ఫేసింగ్‌లో వచ్చింది. 60,00,000 చెప్తున్నారు. 2 విడివిడిగా తీసుకుంటే 30,00,000 అవుతుంది. పాయికాపురం ఏరియా, బుడా కాలనీ రోడ్‌లో సేల్‌కొచ్చిన ఓపెన్ ల్యాండ్ అనమాట ఇది. లేఅవుట్ ల్యాండు. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకునేది బెంజ్ సర్కిల్ దగ్గర 2 బీహెచ్‌కే ఫ్లాట్ అండి ఇది. ఇది టోటల్‌గా 1200 ఎస్ఎఫ్టీ వస్తది. 1000 ప్లింత్ ఏరియా వస్తది. 25 గజాలు అన్‌డివైడెడ్ షేర్‌గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. సో, ఇది మనకి రూ. 55,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చింది. సో, ఇది ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అయినా కూడా స్ట్రక్చర్ పరంగా చాలా బావుంది. దీనికి కార్ పార్కింగు, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ సౌకర్యాలతోటి బెంజ్ సర్కిల్‌కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్‌కొచ్చిన స్పేషియస్ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అండి ఇది. సో, మనకిక్కడ కబోర్డ్స్ గానీ, ఫ్లోరింగ్ గానీ, సో, అదేవిధంగా గోడలకున్న వాల్ కేర్స్ గానీ, సో, ఈ విధంగా ప్రతీది కూడా చాలా చాలా బాగున్నాయండి. ఫ్లాట్ పరంగా ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అనేది లేదు. చూస్తున్నారు కదా ఇక్కడ. హాల్ గానీ, డైనింగ్ గానీ, కిచెన్ గానీ, సో, బెడ్‌రూమ్స్ గానీ, ఎస్పెషల్లీ మనకి హాల్ స్పేస్ అనేది చాలా పెద్దగా వచ్చింది. బెడ్‌రూమ్స్‌లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. సో, మనకిది వంటగదిలో కూడా పై వరకు వుడ్ కబోర్డ్స్ అనేవి చేసున్నాయి అటక్ కూడా. గ్యాస్ కట్ కూడా చాలా పెద్దగా వచ్చింది. మనకి మిక్సీలు, గ్రైండర్‌లు పెట్టుకోవడానికి పాయింట్ కూడా చాలా పెద్దగా వచ్చింది. చూస్తున్నారు కదా! సో, ఇది మనకి బెంజ్ సర్కిల్‌లో సేల్‌కొచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాటు. సో, వీటికి సంబంధించిన పూర్తి వీడియోస్ ఆల్రెడీ మేము యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసాం. ఆ లింక్స్ ఇస్తాం కాబట్టి మీరు పూర్తి వీడియో చూడాలనుకుంటే ఆ వీడియోస్‌ని లింక్స్‌ని ఓపెన్ చేసి చూడవచ్చండి. ఇది బాల్కనీ స్పేసు. ఇక్కడ కూడా మనకి గ్రిల్స్ అనేవి పెట్టున్నాయి సేఫ్టీగా. బట్టలవి ఆరేసుకోవడానికి మనకి వైర్స్ కూడా కట్టున్నాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది కమర్షియల్ ప్రాపర్టీ అండి. 144 గజాల్లో ఓన్‌గా దగ్గరుండి కట్టుకున్న G+2+ పెంట్ హౌస్ కలిగిన 144 గజాల బిల్డింగ్ అండి. నార్త్ ఫేసింగ్‌లో ఉంటుంది. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 25 వెడల్పు, 52 లోతు ఉంటుంది. కింద కమర్షియల్ షట్టర్సు, పైన రెసిడెన్షియల్ హౌసు, ఆ పైన పెంట్ హౌస్ కూడా ఉందండి. 60,000 వరకు రెంట్ వస్తదండి. రూ. 2,10,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చింది. ఇది అప్రాక్స్ 20 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు. సెమీ కమర్షియల్ రెంటల్ బిల్డింగు. ఇది లబ్బిపేట ఏరియాలో సేల్‌కొచ్చింది. ఎంజీ రోడ్డుకి, పీవీపీ మాల్‌కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట. చూస్తున్నారు గదా! సో, దీనికి సంబంధించిన పూర్తి వీడియో గూడా ఉంది. ఆ వీడియో గూడా అప్‌లోడ్ చేసాం. ఒకసారి ఆ వీడియో చూడవచ్చు. లింక్స్ ఇస్తాం కింద. ఇది పైన రెసిడెన్షియల్ పోర్షను. సింహద్వారం చుట్టూ గూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఇదంతా గూడా బాల్కనీ కమ్ క్యారిడార్ ఏరియా. లోపల మనకి చాలా బావుంటుందండి. కబోర్డ్స్ గానీ, సీలింగ్స్ గానీ, ఫ్లోరింగ్ అంతా గూడా మార్బుల్ ఫ్లోరింగు. ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా స్ట్రక్చర్ బావుందండి. ప్లాన్ అప్రూవల్ ఉంది. డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్‌గా ఉంది. నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ అనేవి విజయవాడ నుంచి ఔట్‌స్కట్ ఏరియాలో ఉండే పునాదిపాడు ఏరియాలో వెంచర్ ల్యాండ్స్ అనమాట. కంకిపాడు దగ్గర ఉండే పునాదిపాడు ఏరియాలో. సో, ఇక్కడ 200 గజాలు, 220 గజాలు ఈ విధంగా ల్యాండ్స్ అయితే సేల్‌కున్నాయి. గజం 18,000, 20,000, 22,000 ఈ విధంగా. సో, ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ వెంచర్స్ అండి. 40 ఫీట్ రోడ్ ఫేసింగ్స్‌తో డ్రైనేజెస్, అదేవిధంగా స్ట్రీట్ లైట్సు, మనకి ఎంట్రన్స్‌లో ఆర్చ్ చుట్టూ కూడా సేఫ్టీగా మనకి సెక్యూరిటీ, సోలార్ ఫినిషింగు, చుట్టూ కూడా కాంపౌండ్ వాల్స్ ఈ విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి సేల్‌కొచ్చిన ల్యాండ్స్ అనమాట. ఇదే ఏరియాలో బ్యాంక్ ఆప్షన్ ల్యాండ్ కూడా వచ్చిందండి. అది గజం 9,500కి సేల్‌కొచ్చింది. ఆ ల్యాండ్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. పునాదిపాడు ఏరియా బందర్ రోడ్ నుంచి కుందేరు వెళ్ళే రోడ్‌లో 300 మీటర్ డిస్టెన్స్‌లో సేల్‌కొచ్చాయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్‌కి, బస్ స్టాండ్‌కి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉండే రాజరాజేశ్వరిపేట అంటే ఆర్ఆర్‌పేట అంటారు. ఈ ఏరియాలో ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాటు కేవలం రూ. 43,00,000కి సేల్‌కొచ్చిందండి. సో, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అనమాట. సో, ఇక్కడ మనకి వాల్ కేర్స్ గానీ, సీలింగ్స్ గానీ, ఫ్లోరింగ్ గానీ, సో, కలర్‌ఫుల్ లైటింగ్ గానీ చాలా చాలా బావుందండి. స్పేషియస్ ఫ్లాటు 1500 ఎస్ఎఫ్టీ, 1200 ప్లింత్ ఏరియా, 43 గజాలు అన్‌డివైడెడ్ షేర్‌గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. 5 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అనమాట. సెకండ్ ఫ్లోర్‌లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. కార్ పార్కింగు, లిఫ్ట్ సౌకర్యంతోటి ఈ ఫ్లాట్ అయితే సేల్‌కొచ్చింది. ఎల్ షేప్ హాలు, మనకి 3 బెడ్‌రూమ్స్‌లో కూడా అటాచ్డ్ బాత్రూమ్సు, ఓపెన్ కిచెను. ఈ విధంగా చాలా చాలా బావుందండి ఫ్లాట్ అంతా గూడా. రాజరాజేశ్వరిపేట. సో, ఏరియా అనేది సింగనగర్ కూడా దగ్గరగా ఉంటుంది. ఒకవైపు చిట్టినగరు, ఇంకోవైపు అయోధ్య నగరు వీటి మధ్యలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఇది కూడా ఎంజీ రోడ్‌లో సేల్‌కొచ్చిందండి. మెయిన్ బందర్ రోడ్ నుంచి ఐదో ఇల్లు. 305 గజాల్లో ఉండే వెస్ట్, సౌత్ కార్నర్‌లో ఉంటుంది. సో, స్క్వేర్ బిట్ అనమాట. కొలతల పరంగా కూడా చాలా బావుంది. ప్రస్తుతానికి ఇందులో ఓల్డ్ బిల్డింగ్ ఉంది. అయినా కూడా ల్యాండ్ కాస్ట్ గానే సేల్‌కొచ్చింది.
జీ ప్లస్ పెంట్ హౌస్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్‌లో డాబా ఇల్లు, పైన పెంట్ హౌస్ ఉంది. స్ట్రక్చర్ బాగుంది కాబట్టి గోడౌన్ పర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇది గజం రూ. 1,50,000 చెప్తున్నారండి. ఫ్యూచర్‌లో కమర్షియల్ మనకి ఒక కాంప్లెక్స్ లాగా కన్‌స్ట్రక్షన్ చేసినా కూడా రెంట్స్ వస్తాయండి. సో, తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకునేది విజయవాడ భవానీపురంలో అండి. భవానీపురం మన విజయవాడ నుంచి హైదరాబాద్ హైవేకి సెకండ్ హౌసు. రేకుల షెడ్ ఇల్లండి. 10,000 రెంట్ వస్తుంది. 84 గజాల్లో ఉండే వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. 2 పోర్షన్‌ల ఇల్లు అనమాట. 55,00,000కి సేల్‌కొచ్చింది. సో, ఫ్యూచర్‌లో హౌస్ అనేది ఇక్కడ ఈ హౌస్ ఏదైతే ఉందో, ఈ హౌస్ అనేది రోడ్ ఎక్సెస్‌లో ఉంది కాబట్టి రోడ్ ఫేసింగ్ అయ్యే అవకాశం ఉంది. సో, ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి. ఫ్యూచర్‌లో బాగా డిమాండ్ ఉంటది ఈ హౌస్‌కి. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ రైల్వే స్టేషన్‌కి, అదేవిధంగా బస్ స్టాండ్‌కి కేవలం కిలోమీటర్‌న్నర దూరంలో ఉండే అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్‌లో సేల్‌కొచ్చిందండి. ప్రభాస్ కాలేజ్ దగ్గరే ఉంటుంది. కేదరాస్‌పేట పక్కన ప్రభాస్ కాలేజు. పక్కనే మనకి ఈ లోటస్ ల్యాండ్ మార్క్ అయితే ఉంది. ఈ లోపల లేఅవుట్ ల్యాండ్ ఇది 40 ఫీట్ రోడ్ ఫేసింగ్‌లో వెస్ట్, నార్త్ 2 రోడ్ల కార్నర్‌లో ఉండే 45, 60 కొలతల్లో ఉండే ల్యాండ్ అనమాట. గజం రూ. 1,25,000 చొప్పున సేల్‌కొచ్చిందండి. సో, ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి. గ్రూప్ హౌస్ లాగా గానీ, అపార్ట్‌మెంట్ లాగా గానీ, ఇండివిడ్యువల్ హౌస్‌లా కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా. మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. సిటీ సెంటర్స్‌కి అన్నిటికి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషను. పక్కనే మనకి సత్యనారాయణపురం కూడా ఉంటుంది. పక్కనే బీఆర్టీఎస్ రోడ్ కూడా ఉందండి. సో, వీటన్నిటికి చాలా దగ్గరగా ఉండే ఏరియా. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి ఏరియాలో సేల్‌కొచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అండి. ఇది కేవలం మనకి రూ. 30,00,000కి సేల్‌కొచ్చిన ఫ్లాట్ అనమాట. సో, ఇది మనకి సేల్‌కొచ్చిన గ్రూప్ హౌస్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాటు. సో, ఇది కామన్ క్యారిడరు. ఇక్కడ లిఫ్టు, ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్‌లో ఉండే ఫ్లాట్ అయితే సేల్‌కొచ్చింది. టోటల్ 1050 ఎస్ఎఫ్టీ వస్తది. 850 ప్లింత్ ఏరియా వస్తది. 28 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో, ఇది గొల్లపూడి సాయిపురం కాలనీలో సేల్‌కొచ్చిన ఫ్లాటు. 30,00,000 చెప్తున్నారు. న్యూ ఫ్లాట్ అండి. సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. గోడలన్నీ కూడా వాల్ కేర్ చేశారు. ఫ్లోరింగ్ అంతా కూడా ఇక్కడ టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఫ్లాట్ పరంగా చాలా బాగుందండి. ఎస్ఎఫ్టీ పరంగా కూడా. సో, ఎవరైతే విజయవాడ కనకదుర్గమ్మ గుడికి, వన్ టౌన్ మార్కెట్‌కి, భవానీపురానికి దగ్గరగా ఉండే ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి. ఎందుకంటే డైరెక్ట్‌గా చినవుటపల్లి నుంచి గొల్లపూడి మీదుగా అమరావతి, గుంటూరుకి ఫ్లైఓవర్ అయితే ఉందండి. ఔటర్ రింగ్ రోడ్డు. సో, ఇది దగ్గరగా ఉంటుంది కాబట్టి అమరావతి వెళ్ళాలనుకునే వాళ్ళు గొల్లపూడిలో స్టే అవ్వడానికి బావుంటది. ఫ్లాట్ కూడా బావుంది. చాలా తక్కువ రేటు. సో, ఇలాంటి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఫ్లాట్ బావుందండి చూస్తున్నారు గదా! హాల్ గాని, మీకు ఇక్కడ ఓపెన్ కిచెను, డైనింగ్ గాని, బెడ్‌రూమ్ స్పేస్ కానీ, ఇక్కడ మాస్టర్ బెడ్‌రూమ్ నుంచి బ్యాక్ సైడ్ బాల్కనీ. సో, చాలా చాలా బావుందండి ఫ్లాట్ అంతా గూడా. డెఫినిట్‌గా తీసుకోండి. లిఫ్ట్, కార్ పార్కింగ్ కూడా ఉన్నాయి దీనికి. చాలా మంచి ఏరియా. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం పోలీస్ కాలనీలో సేల్‌కొచ్చిన ఓల్డ్ హౌస్ అండి. సో, ఇది హౌస్ అనడం కన్నా కూడా ల్యాండ్ అనడమే బెటరు. 200 గజాలు, 37 రోడ్డు ఫేసింగ్ వెడల్పు, 52 లోతుంటుంది. సో, మొత్తం 200 గజాలనమాట. సౌత్ ఫేసింగ్ ల్యాండ్ అండి ఇది. ఇది మన గజం రూ. 85,000 చొప్పున సేల్‌కొచ్చింది. 33 ఫీట్ రోడ్డు ఫేసింగ్‌లో ఉంది. కొలతల పరంగా చాలా బాగుంది కాబట్టి ఆగ్నేయం నడక, తూర్పు గుమ్మాలు పెట్టి ఒక గ్రూప్ హౌస్ లాగా ప్లాన్ చేసుకుంటే చాలా బావుంటుంది. సో, రెసిడెన్షియల్‌గా హౌస్ కావాలన్నా కూడా తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి. చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా. సో, ఎవరైతే భవానీపురంలో హౌస్ ఆర్ ల్యాండ్ కోసం చూసేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కరెన్సీ నగర్ ఏరియాలో సేల్‌కొచ్చిన త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాటు. సో, ఇది హాలు, అదేవిధంగా ఇంతకుముందు చూసిన కిచెను, ఇదంతా కూడా హాల్ స్పేసు, ఇది బెడ్‌రూమ్ స్పేసు. సో, ఈ విధంగా ఫ్లాట్ అంతా కూడా బావుందండి. వీడియో అయితే లేదు అవైలబుల్‌గా. ఫ్లాట్ అయితే చాలా బావుంది. కింద సెల్లార్ ఉంది. 1800 ఎస్ఎఫ్టీ వస్తదండి దీనికి. 1800 ఎస్ఎఫ్టీ ఉంది. సో, 1500 ప్లింత్ ఏరియా వస్తది. 50 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. థర్డ్ ఫ్లోర్‌లో ఉండే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. ఇది 75,00,000కి సేల్‌కొచ్చిందండి. కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్‌లో. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది 100 గజాల్లో దగ్గరుండి కట్టిన 2 ఫ్లోర్ ఇండివిడ్యువల్ హౌస్ అండి ఇది. కేవలం రూ. 60,00,000కి సేల్‌కొచ్చింది. సో, చూస్తున్నారు గదా! ఇది ఈస్ట్ ఫేసింగ్‌లో ఉండే జీ+1 బిల్డింగు. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 24 వెడల్పు, 38 లోతు ఉంటుంది. మొత్తం 100 గజాల్లో కట్టిన ఇల్లు. చుట్టూ గూడా అంతా రెసిడెన్షియల్ జోను. 33 అడుగుల రోడ్డు ఫేసింగ్‌లో ఉంటుంది. ఎక్సెల్ ఎలి 33 అడుగుల రోడ్డు ఫేసింగ్‌లో ఉంటుంది. ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి చాలా బావుందండి.
సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగు. ఇంటీరియర్ డిజైన్ అంతా కూడా చాలా బాగా చేయించారండి. చూస్తున్నారు కదా! కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. పైకి వెళ్ళడానికి స్టెప్స్‌కి స్టీల్ రైలింగ్ పైపు, మార్బుల్ ఫ్లోరింగు. ఇక్కడ సింహద్వారం అనేది టేకు సింహద్వారం, పాలిష్ వర్కు. లోపల ఇంటి లోపల కూడా అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగు, ఎల్ షేప్ హాలు. సో, ఈ విధంగా ఉత్తరం వైపు సందు, ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాలు. ఈ విధంగా బిల్డింగ్ పరంగా చాలా చాలా బావుందండి. చాలా రీజనబుల్ ప్రైస్‌కి సేల్‌కొచ్చింది. విజయవాడ బందర్ రోడ్ నుంచి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉండే యనమల కుదురు కరకట్ట వైపు వచ్చిందండి. అంటే మన అవనగడ్డ రోడ్డు వైపు వచ్చిందనమాట. నది వైపు ఉంటుంది. సో, ఇక్కడ అన్నీ కూడా హౌసెస్ అనేవి ఫార్మ్ అయ్యాయి. ఎల్ షేప్ హాలు. సీలింగ్స్ అన్నీ కూడా చేసున్నాయి. సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి. వుడ్ కబోర్డ్స్ అయితే చేసి లేవండి. సో, ఎల్ షేప్ హాలు. ఇక్కడ ఓపెన్ కిచెను. సో, 2 బెడ్‌రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. 2 బెడ్‌రూమ్స్‌లో కూడా అటాచ్డ్ బాత్రూమ్సు. సో, ఈ విధంగా బిల్డింగ్ అంతా కూడా చాలా బావుంది. అయితే దీనికి ప్లాన్ అప్రూవల్ ఉండదండి. సో, మనం బ్యాంక్ లోన్ కావాలంటే ప్రైవేట్ బ్యాంక్ లోనే తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ పరంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్‌గా ఉన్నాయి. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదండి. వీటికి సంబంధించిన పూర్తి వీడియోలు ఆల్రెడీ అప్‌లోడ్ చేసాం. 63 గజాల బిల్డింగ్ ఉంది. G+1. దానికి కింద పైన సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్స్ ఉంటాయి. అది మనకి 36,00,000కి సేల్‌కొచ్చింది. ఇది 100 స్క్వేర్ యార్డ్స్‌లో ఉండే G+1 బిల్డింగు. ఇది 60,00,000కి సేల్‌కొచ్చిందనమాట. ఇవన్నీ కూడా కొత్త బిల్డింగ్సేనండి. ఇవి మీరు కావాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నంబర్‌ని సంప్రదించి విజిట్ చేసి తీసుకోండి. ఒకసారి ఆ సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్ హౌస్ కూడా చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇదనమాట. ఈ సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్ హౌసు 63 గజాలండి. సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు 15 వెడల్పు, 38 లోతు ఉంటుంది. G+1 1 బీహెచ్‌కే హౌసు. కింద ఒక సింగిల్ బెడ్‌రూమ్ పోర్షను, పైన ఒక సింగిల్ బెడ్‌రూమ్ పోర్షను. 63 గజాలు 36,00,000కి సేల్‌కొచ్చిందండి. సో, రోడ్లన్నీ కూడా 33 అడుగుల రోడ్లే. సో, ఈ ఏరియాలో అంతా కూడా చాలా డెవలప్ అయింది. సో, ఈ హౌస్ కావాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నంబర్‌ని సంప్రదించండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గరగా ఉండే పడమట ఏరియాలో సేల్‌కొచ్చింది. నెలకి రూ. 50,000 పైన రెంటొచ్చే 136 గజాల 5 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు. ఇంటి ముందు రోడ్డు 20 అడుగుల రోడ్డు. సో, ఈ రోడ్డుకి సెకండ్ హౌస్ అనమాట. గ్రౌండు, ఫస్టు, సెకండు పైన పెంట్ హౌస్ కలిగిన బిల్డింగు. మంచి రెంటల్ ప్రాపర్టీ అండి. ₹1,50,00,000కి సేల్‌కొచ్చింది. లోపల కనపడే బిల్డింగ్ అనమాట. పైన పెంట్ హౌస్ కూడా ఉందండి. సో, చూస్తున్నారు కదా! లోపల బైక్ పార్కింగ్ ఉందండి. మొత్తం అన్నీ కూడా పోర్షన్స్ లాగా కట్టారు. బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. అన్నీ కూడా పోర్షన్స్ లాగా ఉండడం కాబట్టి మనకి రెంట్ అనేది రూ. 50,000 పైన వస్తుందండి. ఇక్కడ ఏ పోర్షన్‌కి ఆ పోర్షన్ సెపరేట్‌గా కరెంట్ మీటర్లు కూడా ఉన్నాయి. పడమర ఫేసింగ్‌లో ఉండే బిల్డింగు. వాయువ్యం నడక, తూర్పు గుమ్మాలు పెట్టారు. ఆగ్నేయంలో మెట్లు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసామండి. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా చాలా మంచి ప్రాపర్టీసు. ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి. ప్రస్తుతానికి 20 ప్రాపర్టీలు మాత్రమే మేము అప్‌లోడ్ చేస్తున్నాం. నెక్స్టు ఆ ప్రాపర్టీస్ కూడా అంటే మిగిలిన ప్రాపర్టీస్ కూడా మేము అప్‌లోడ్ చేస్తామండి. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మీరు మా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తున్నాం. ఇన్ని సోషల్ వెబ్‌సైట్‌లో మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్‌ని అప్‌లోడ్ చేయడానికి కారణం మీరు వాటిని మిస్ అవ్వకూడదని. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్ చూస్తే గనక ఇన్‌స్టాగ్రామ్‌ని లేదా ఫేస్‌బుక్‌ని వాటిని ఫాలో చేయండి. అదే యూట్యూబ్‌ని చూస్తే గనక డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందు గురించంటే చాలామంది అయిపోయిన వీడియోస్ అంటే లాస్ట్ 5 మంత్స్‌వి, 6 మంత్స్‌వి, 1 ఇయర్‌వి, లాస్ట్ 2 ఇయర్స్ వీడియోస్ కూడా చూసి ఇవి ఉన్నాయా అని అడుగుతున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియోలొస్తాయి. లేదు జనరల్‌గా యూట్యూబ్ ఓపెన్ చేసామా, ప్రాపర్టీ సెర్చ్ చేసామా, వచ్చిన వీడియో చూసామా అంటే గనక అవి అయిపోయి ఉంటాయి డెఫినిట్‌గా. సో, అయిపోయిన వాటిని ఎవరు కూడా డిలీట్ చేయలేరు మాక్సిమం. సో, మేమైతే గనుక మా తరపు నుంచి అయిపోయిన ప్రాపర్టీస్‌ని ఇవి అయిపోయాయని చెప్పేసి మనం వీడియోస్ చేస్తాం. సో, ఆ విధంగా అయితేనే చేయగలుగుతున్నాం. సో, డెఫినిట్‌గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియోలొస్తాయి. కొత్త వీడియోస్‌ని చూడడానికి అవకాశం ఉంటుంది. అవి మీకు నచ్చితే తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో, ఎవరైతే ప్రాపర్టీ లవర్స్ ఉంటారో మాకు ప్రాపర్టీ కావాలి డెఫినిట్‌గా మేము తీసుకోవాలి. కొత్త బిల్డింగో, పాత బిల్డింగో లేదా రెంటల్ ప్రాపర్టీనో, అపార్ట్మెంట్ ఫ్లాటో లేదా ఇన్వెస్ట్‌మెంట్ కోసం ల్యాండో లేదా రాజధాని చుట్టుపక్కల స్థలాలు, పొలాలు లేదా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీసో. సో, ఇలా ఏదో ఒక ప్రాపర్టీ డెఫినిట్‌గా కావాలి మాకు ఖచ్చితంగా తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్‌ని డైలీ అప్‌లోడ్ చేస్తున్నాను. మీరు తప్పకుండా చూడండి. ఓకే అండి. థాంక్ యూ.